యాక్ట్రెస్ నయనతార రీసెంట్‌గా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చేసిన పొరపాట్లు ఇప్పటికీ గుర్తున్నాయని వెల్లడించింది. కష్టం నుంచి తప్పించుకోవడం కాకుండా దాన్ని ఎదుర్కోవడమే తన నటనా జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠమని తెలియజేసింది నయనతార. వృత్తిపరమైన జీవితంతో పాటుగా వ్యక్తిగత విషయాలను కూడా నయనతార ఎంతో సాదాసీదాగా పంచుకుంది. తన భర్త ప్రముఖ తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ఉన్న అనుబంధం గురించి చెబుతూ, రోజూ కలిసి భోజనం చేయడం తమిద్దరికీ ఎంతో ఇష్టమని, అలవాటని తెలియజేసింది. భోజన సమయంలో మొదటి ముద్ద ఎప్పుడూ తనకి తినిపించిన తర్వాతే తన భర్త తినడం ఆమెకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందట. చిన్నపాటి గొడవలు జరిగినా తాను ముభావంగా ఉన్నా సరే ఆ అలవాటును విఘ్నేష్ శివన్ మానడని నవ్వుతూ చెప్పింది నయన్. తల్లి అయిన తరువాత తన జీవితంలో పిల్లలే పెద్ద ఆనందమని చెప్పుకొచ్చింది నయనతార. ఇద్దరు పిల్లలు ఊయిర్ ఉలగంతో గడిపే సమయమే తనకు నిజమైన రిలాక్సేషన్ అని వెల్లడించింది. ఎంత అలిసిపోయినా పడుకునే ముందు పిల్లల దగ్గర కూర్చుని మాట్లాడతానని, వాళ్ళు నిద్రలో ఉన్నా సరే తన మాటలు వాళ్ళు మనసుకు చేరుతాయని బలంగా నమ్ముతానని తెలియజేసింది. దీనికి ఆమె పాజిటివ్ స్లీప్ టాక్ అని పేరు కూడా పెట్టింది.